హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers.com, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ ఎడ్యూ9 సంయుక్తంగా అనేక విద్యార్థులకు అవసరమైనటువంటి వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా 26 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినటువంటి జేబీఐటీ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో హైదరాబాద్ మొయినాబాద్ ప్రాంతంలో ఉంది. ఈ కాలేజీకి సంబంధించినటువంటి డీన్ అకాడమిక్స్ డాక్టర్ సలావుద్దీన్ సార్ మనతోటి ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. 26 ఏళ్ల సుదీర్ఘ జేబీఐటీ ప్రస్థానంలో జేబీఐటీ సాధించినటువంటి అచీవ్మెంట్స్ గురించి చెప్పండి సార్. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ముందుగా జేబీఐటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1998 అండి. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై లేట్ శ్రీ జె భాస్కర్ రావు గారు. హీ వాజ్ రెనౌడ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఎడ్యుకేషనిస్ట్. దాని తర్వాత ఆ జేబీఐటీ విజన్ని క్యారీ ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీ జేవి కృష్ణారావు గారు సెక్రటరీ జేబీఈఎస్ దాన్ని మిషన్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. జేబీఐటీని ముందుకు తీసుకెళ్తున్నారని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. సో ముందుగా మనం మాట్లాడుకున్నట్టయితే జేబీఐటీ విజన్ అండ్ మిషన్ గురించి మాట్లాడితే జేబీఐటీ విజన్ టు బీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ టు బెనిఫిట్ ది సొసైటీ with a blend of ethical values and global perception అండి. అండ్ మా మిషన్ స్టేట్మెంట్స్ మీరు చూస్తే మేము JBIT focuses in 3 aspects. One is research and development. We talk about research and development. Second one is entrepreneurship. And third one is to make the students into socially capable leaders. సో ఈ 3 స్టేట్మెంట్స్ని మాకు ఏ ఈవెంట్ చేసినా కానీ, ఏది కాలేజ్లో ఏం ప్రోగ్రామ్ చేసినా కానీ ఈ 3 ఈవెంట్స్లోనే మేము టార్గెట్ చేస్తాం. సో అచీవ్మెంట్స్కి వస్తే, సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్కి వస్తే మనం చెప్పుకున్నట్టుగా 1998లోనే జేబీఐటీ ఎస్టాబ్లిష్డ్. ఇన్ ద ఇయర్ 2006 and 2007 ఇట్ సెల్ఫ్ NBA అక్రెడిటేషన్ వచ్చిందండి కాలేజ్కి. అండ్ ఇన్ ద ఇయర్ 2010లో NAAC అక్రెడిటేషన్ వచ్చింది ఫస్ట్ సైకిల్. అండ్ 2011లో JNTUH అటానమస్ స్టేటస్ వచ్చింది. అండ్ 2014లో మాకు యూజీసీ అటానమస్ స్టేటస్ వచ్చిందండి. అంటే అక్కడ నుంచి మేము సిలబస్ ప్రిపేర్ చేసుకోవటము, సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ అటానమీ. వచ్చింది సార్ ఇది 2014లో యూజీసీ అటానమస్ స్టేటస్ వచ్చిందండి. 2016లో NAAC సెకండ్ సైకిల్ రీఅక్రిడిటేషన్ వచ్చింది. అండ్ ఇన్ ద ఇయర్ 2020లో మాకు యూజీసీ అటానమస్ స్టేటస్ రెన్యూ అయిపోయింది. అంటే ఫస్ట్ సైకిల్ తర్వాత సెకండ్ సైకిల్ రెన్యూ అయింది. అండ్ ఇన్ ద ఇయర్ 2021లో మాకు NBA అక్రెడిటేషన్ ఫర్ 4 డిపార్ట్మెంట్స్ లైక్ ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్స్కి అండర్ టైర్ 1 కేటగిరీ. టైర్ 1 కేటగిరీలో మాకు NBA అక్రెడిటేషన్ విత్ హైయెస్ట్ స్కోర్స్ వచ్చాయి. ఇన్ ద ఇయర్ 2022 మాకు NAAC రీఅక్రెడిటేషన్ వచ్చింది. అంటే థర్డ్ సైకిల్లో విత్ హైయెస్ట్ స్కోర్ లైక్ 3.23 స్కోర్ వచ్చింది. ఆ తర్వాత మాకు NIRF ఇన్నోవేషన్ ర్యాంకింగ్ ఇన్ ద ఇయర్ 2023లో వచ్చింది. ఇన్నోవేషన్ ర్యాంకింగ్ 101 to 150 బ్యాండ్లో వచ్చింది. అండ్ ఆల్సో 2023లో వీ హ్యాడ్ లైక్ MOUs విత్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ లైక్ DHub అండ్ ఆల్సో IITM ప్రవర్తక్, లైక్ IIT మద్రాస్ ప్రవర్తక్, దాంతో కూడా MOU కుదుర్చుకోవడం జరిగింది. అండ్ ఆల్సో మాకు ఏంటంటే 2023లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం కూడా జరిగింది. సో 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. అదే కాకుండా 2024లో కూడా లైక్ మాకు NBA రీఅక్రెడిటేషన్, ఈ 4 బ్రాంచ్లు ఏవైతే మాకు 2021లో వచ్చాయో అగైన్ 3 yearsకి మాకు రీఅక్రెడిటేషన్ వచ్చింది. అండ్ ఆల్సో లైక్ అదర్ అచీవ్మెంట్స్ లైక్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఫండ్స్ కూడా, గ్రాంట్స్ కూడా వచ్చాయి. 2022లో మాకు DST ఫిస్ట్ గ్రాంట్ 46 lakhs వచ్చింది. అండ్ ఆల్సో 24లో లైక్ AACT మార్గదర్శన్ స్కీమ్, అంటే JBIT అంటే మనం మెంటర్ చేయొచ్చు. వీఆర్ మెంటరింగ్ ది అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, లైక్ దీస్ ఆర్ ది సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్. సార్ యాక్చువల్గా ఇప్పుడు యూజీసీ అటానమస్ స్టేటస్ ఉంది కదా సార్, ఇప్పుడు మనం అంటే సొంతంగా సిలబస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు అంతే కదా సార్ యూజీసీ. సో మీకు ఇంత ప్రివిలేజ్ దొరికింది, 10 ఏళ్ల క్రితమే మీరు అటానమస్ అయ్యారు. సో ఎటువంటి సిలబస్లో మీరు మోడిఫికేషన్స్ తీసుకొని వచ్చి లేటెస్ట్ సిలబస్ని చెప్పడం ద్వారా ఇండస్ట్రీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు సార్? ఎటువంటి కొత్త ఇన్నోవేషన్స్ని మీ సిలబస్లో తీసుకొచ్చారు చెప్పండి సార్. ఎస్ సార్, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు చూస్తే జేబీఐటీలో మేము ఒక ట్రెడిషన్ ఫాలో అవుతామండి. ఆ ట్రెడిషన్ ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకి సిలబస్ని మాడిఫై చేసి అప్డేట్ చేస్తూ ఉంటాము. లైక్ ఫర్ ఎవ్రీ 2 years అంటే మాకు ఆ
రైట్ ఫ్రమ్ 2014 రెగ్యులేషన్స్ నుంచి R14, R16, R18, R20, R22, and also now in the year 2024 we have introduced R24 regulations also. It is coming into place. Like every 2 years we are upgrading the syllabus. Like technology is changing at a very fast pace, so we wanted to cope up with the demand driven courses and also demand driven syllabus into the cutting edge syllabus into the curriculum. So we are changing the syllabus for every 2 years. సో 4.0 టెక్నాలజీస్ ని ఇంకార్పొరేట్ చేసేస్తున్నారు Yes, సిలబస్ sir. లో. And not only that, what we are doing is like as per UGC అండి, UGC మనకు ఒక కాంపోజిషన్ ఇస్తారు. ఓకే. అంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉంటుంది. ఆ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో మనకు కాంపోజిషన్ ఇస్తారు. కాంపోజిషన్లో ఏంటంటే అందులో కంపల్సరీగా అపార్ట్ ఫ్రమ్ ది ఇంటర్నల్ మెంబర్స్ 2 అకాడమిక్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ ఉండాలి, ఒక అలుమ్నై నామినీ కూడా ఉంటారు. ఓకే. కానీ JBITలో మేము ఏం చేస్తున్నామంటే టు బ్రింగ్ అవుట్ దట్ క్వాలిటీ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ మా దాంట్లో 4 అకాడమిక్ ఎక్స్పర్ట్స్ని పెట్టాము, 2 ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ని పెట్టాము, అపార్ట్ ఫ్రమ్ ది అలుమినై నామినీ దిస్ థింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ 4 మెంబర్స్ దగ్గర మేము 7 మెంబర్స్ని పెట్టేసి ఎక్స్టర్నల్ మెంబర్స్ని ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. అంటే ఇన్కార్పొరేట్ చేసిన వాళ్ళు కూడా దే ఆర్ ఫ్రమ్ ది రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, దే ఆర్ ఫ్రమ్ ది NITs, IITs అండ్ ఆల్, ఆ లెవెల్ వాళ్ళని. ఈవెన్ ఇండస్ట్రీస్ని కూడా వీఆర్ టార్గెటింగ్ వెరీ గుడ్ ఇండస్ట్రియల్ పర్సన్స్ టు బీ ఇన్ ద బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఎట్ ద డిపార్ట్మెంట్ లెవెల్. అంటే మన గ్రౌండ్ లెవెల్లో సిలబస్ కరెక్ట్గా ఉంటే, గ్రౌండ్ లెవెల్లో సిలబస్ బాగుంటేనే దెన్ వీ కెన్ లైక్ ఆ అప్డేటెడ్ సిలబస్ని మనం స్టూడెంట్స్కి ఆఫర్ చేయటము, దెన్ సబ్సిక్వెంట్లీ వీఆర్ గెటింగ్ ది గుడ్ అవుట్పుట్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దాదాపు ఈ 10 ఏళ్ళు వీళ్ళకి సిలబస్ ప్రిపరేషన్ అనుభవం కానీ లేకపోతే ఇండస్ట్రీ నీడ్స్ని కానీ అర్థం చేసుకున్నందువల్ల సో డెఫినెట్గా మీకు ఆ ఎడ్జ్ అనేది కనిపిస్తుంది కదా సార్ యాజ్ ఏ సీనియర్ ఇన్స్టిట్యూషన్. ఎస్, అదొకటి. అండ్ నాట్ ఓన్లీ దట్ అండి, ఒకటి మెంబర్స్ని పెంచుకోవడమే కాదు, వీ విల్ బి టార్గెటింగ్ లైక్ ఎట్ లోకల్ నీడ్స్ ఏమున్నాయి, నేషనల్ నీడ్స్ ఏమున్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్ గ్లోబల్ నీడ్స్ ఏమున్నాయో. సో ఇవన్నీ కూడా మనకు ఎట్లా తెలుస్తాయంటే త్రూ ప్రొఫెషనల్ సొసైటీస్ ఉంటాయండి. సో మా కాలేజ్ లైక్ IEEE ఉంది, తర్వాత ACM ఉంది, తర్వాత CSI ఉంది. సో ఇట్లా డిఫరెంట్ ప్రొఫెషనల్ సొసైటీస్ని అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ నుంచి ఇన్పుట్స్ తీసుకొని then that also we are incorporating into this one. Okay. And also like recently NEP 2020, National Educational Policy 2020 also, JBIT we have adopted that National Education Policy. So మా కరికులంలో అంటే మా రెగ్యులేషన్స్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే we are also offering like academic bank of credits ఉన్నాయి, and also gap year. ఒక స్టూడెంట్ ఒక ఇంటర్న్షిప్కు లేకుంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికో, ఇంటర్న్షిప్కి అబ్రాడ్కి వెళ్ళటము, లేకపోతే కంపెనీ స్టార్ట్ చేసుకోవడము, అట్లాంటి ఫెసిలిటీ ఏమైనా కావాలి అంటే హీ కెన్ అవైల్ అ గ్యాప్ ఇయర్. ఓకే. సో హీ కెన్ టేక్ ఎ గ్యాప్ ఆఫ్ 1 year or 2 years. క్రెడిట్స్ అట్లా బ్యాంక్లో ఉంటాయి, తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎస్, అండ్ ఆల్సో ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ హీ కెన్ టేక్ ఫ్రమ్ త్రూ MOOC కోర్సెస్ అనమాట. ఓకే. NPTEL ప్లాట్ఫామ్ కానీ, స్వయం ప్లాట్ఫామ్ కానీ. సో అంటే ఒక JBITలో చదివే స్టూడెంట్ నాకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఒక IIT నుంచి ప్రొఫెసర్ చెప్పిన తీసుకోవాలి అనుకుంటే హీ కెన్ NPTEL లో పోయేసి ఆ క్రెడిట్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇంటూ అవర్ JBIT దిస్ థింగ్. ఓకే. సో అదనమాట గ్యాప్ ఇయర్. అండ్ ఆల్సో వీఆర్ ఆఫరింగ్ మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అనమాట. ఓకే. లైక్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్లో హీ కెన్ గో అవుట్ అండ్ హీ కెన్ రీజాయిన్ బ్యాక్. ఒకవేళ ఒక స్టూడెంట్ లెటస్ సే ఒక 2 years తర్వాత ఆ స్టూడెంట్ ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఇఫ్ హీ ఈజ్ అనేబుల్ టు జాయిన్ బ్యాక్, అంటే స్పెసిఫైడ్ డ్యూరేషన్లో మనం డిగ్రీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ హీ ఈజ్ అనేబుల్ టు జాయిన్ బ్యాక్, ఆ 2 years చదివిన దానికి కూడా వీ విల్ బి ఇష్యూయింగ్ అ డిప్లొమా సర్టిఫికేట్ అనమాట. సో ఇవన్నీ కూడా NEP 2020లో ఉన్నాయి. ఎస్, అండ్ మోర్ ఓవర్ లైక్ కోర్ బ్రాంచెస్ లైక్ సివిల్ కానీ మెకానికల్ కానీ దానికి కూడా లైక్ వీ ఆల్సో ఆఫర్ లైక్ ఆనర్స్ అండ్ మైనర్ డిగ్రీ అనమాట. సో ఏ స్టూడెంట్కి అయితే 7.5 CGPA ఉండి 2-1 వరకు ఎవరికైతే లైక్ బ్యాక్లాగ్స్ లేవో, సో హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆనర్స్ డిగ్రీ ఆర్ మైనర్ డిగ్రీ. ఓకే. సో ఒక స్టూడెంట్ ఆనర్స్ డిగ్రీ ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే, ఒక స్టూడెంట్ ఫర్ సపోజ్ ఒక ట్రిపుల్ స్టూడెంట్ ఉన్నాడు, ఆ ట్రిపుల్ స్టూడెంట్ ఇన్డెప్త్గా చదువుకోవాలి, ఇంకా ట్రిపుల్లోనే ఇన్డెప్త్గా చదువుకోవాలంటే దెన్ హీ కెన్ ఆప్ట్ అండ్ ఆనర్స్ డిగ్రీ. ఓకే. ఎక్స్ట్రా దానికోసం ఎక్స్ట్రా 20 credits చదవాల్సి ఉంటుంది. సో ఒక ట్రిపుల్ స్టూడెంట్ లెటస్ సే హీ వాంటెడ్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ భూమిలో ఉంది, సో హీ కెన్ ఎర్న్ అండ్ మైనర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్
So By studying that 20 credits. yes, by studying the 20 credits, he can earn that minor degree anamata. That will be helpful for his placements or higher studies anamata. ఓకే ఓకే సార్ యాక్చువల్గా జేబీఐటీలో ఈ సంవత్సరం మెరిటోరియస్ స్టూడెంట్స్ కోసం మీరు ఏదో ఒక అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ అవకాశాన్ని అందిస్తున్నారని చెప్పి తెలుసుకున్నాం సార్. దీని గురించి చెప్పండి సార్. ఎస్. సో జేబీఐటి ప్రత్యేకత ఏంటంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, సో సేవా రంగంలో కూడా జేబీఐటి ఎప్పుడు ముందునే ఉంది, రైట్ ఫ్రమ్ అవర్ చైర్మన్ గారు. సో దిస్ ఇయర్ సెక్రటరీ హ్యావ్ like informed, announced the scholarships for the meritorious students. Like ఎవరైతే టీఎస్ ఎప్సెట్లో 10,000 ర్యాంక్ బిలోలో ఉన్న వాళ్ళు, సో వాళ్ళకి 100% ట్యూషన్ ఫీ వేవియర్ ఉంది. అండ్ ఆల్సో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఐటమ్, ఒక ల్యాప్టాప్ గిఫ్ట్ ఐటమ్గా ఇస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫీ ఏదైతే ఉందో అది కూడా 100% వేవ్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కేంబ్రిడ్జ్ ఫీ, లైక్ లింగ్వా స్కిల్స్, ఆ ఫీ కూడా 100% వేవ్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ సిమిలర్లీ మీరు లైక్ డిఫరెంట్ కేటగిరీస్కి 15,000 బిలో లోపు ఉన్న ర్యాంక్స్కి, ఆ తర్వాత ఇట్లా. ఓకే, ఈ స్క్రీన్ మీద మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఏదైతే మీకు స్కీమ్ ఉన్నాయండి, ఈ రకంగా జేబీఐటీ అనౌన్స్మెంట్ అనేది ఉందన్నమాట. అవును. సలావుద్దీన్ సార్, జేబీఐటీలో ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో తెలియజేయండి సార్. ఎస్, చాలా మంచి ప్రశ్న అడిగారండి మళ్ళీ. సో జేబీఐటీలో టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్, సో మా కళాశాలలో లైక్ ప్రతి క్లాస్లో మీరు చూసుకుంటే అందరూ టాపర్సే ఉండరు. అందరూ అంటే ఐ మీన్ ఆల్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్లో. లైక్ ఒక 20% టాపర్ ఉండొచ్చు, మీడియం లెర్నర్ ఉండొచ్చు, తర్వాత స్లో లెర్నర్ ఉండొచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ లైక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్లో, అపార్ట్ ఫ్రమ్ యాక్టివ్ లెర్నింగ్ అంటే చాక్ అండ్ టాకే కాకుండా, పీపీటీఏ కాకుండా, అంటే అందరికీ ఒకటే కాకుండా డైవర్సిఫైడ్ స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ని మేము కేటగరైజ్ చేస్తామండి. లైక్ స్లో లెర్నర్స్ గాను, అడ్వాన్స్డ్ లెర్నర్స్ గాను కేటగరైజ్ చేస్తాము. స్లో లెర్నర్స్ అంటే ఎవరు అంటే మనకు త్రూ ఫస్ట్ ఇయర్లో వాళ్ళకు మిడ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎవరికైతే ఒక సెట్ ఆఫ్ మార్క్స్ నుంచి తక్కువ మార్క్స్ వస్తున్నాయో, సో ఎవరికైతే అటెన్షన్ కావాలో వాళ్ళని స్లో లెర్నర్స్ కేటగిరీలో వేస్తాము. వీ విల్ బి లైక్ గివింగ్ ప్రాపర్ మెంటరింగ్. ఓకే, త్రూ ప్రాపర్ మెంటరింగ్ ప్రతి 15 స్టూడెంట్స్కి ఒక మెంటర్ని అసైన్ చేస్తాము. సో దిస్ మెంటర్ నుంచి ఒక మెంటర్ బుక్స్ని, వాడి కంప్లీట్ ప్రొఫైల్, ఆ స్టూడెంట్ యొక్క కంప్లీట్ ప్రొఫైల్ ఆ మెంటర్ బుక్లో ఉంటుంది. సో ఈ పర్టికులర్ మెంటర్ బుక్ ఏంటంటే 4 ఇయర్స్ కూడా, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్, ఇది ఇక్కడ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్తుంది, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్తుంది. ఆ మెంటర్ బుక్లో స్టూడెంట్ ప్రొఫైల్ మొత్తం ఉంటుంది. సో నాట్ ఓన్లీ అకాడమిక్స్, ఈవెన్ పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా ఫ్యాకల్టీ వాళ్ళతోటి 1-to-1 డిస్కస్ చేస్తారు. సో స్లో లెర్నర్స్కి అయితే అట్లా ప్రాపర్ మెంటరింగ్ అండ్ ఆల్సో. అండ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్కి వీళ్ళకి ఏంటంటే మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే సమ్ అడ్వాన్స్డ్ అసైన్మెంట్స్ ఇవ్వటము, లేకుంటే వాళ్ళని ఇంకేదో ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేయటము, హ్యాకథాన్స్లో ఇన్వాల్వ్ చేయటము. సో అట్లా అడ్వాన్స్డ్ లెర్నర్స్కి కూడా ఆపర్చునిటీస్ వస్తాయండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ టీచింగ్ లెర్నింగ్లో కొలాబరేటివ్ లెర్నింగ్ అండి. కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే ప్రాజెక్ట్స్ కానీ వీటికి కానీ సో బ్యాచెస్గా ఫామ్ చేసేసి వాళ్ళకి సపరేట్గా అసైన్మెంట్ ఇవ్వటము, అండ్ ఆల్సో వాళ్ళకి సపరేట్గా ప్రాజెక్ట్స్ని అసైన్ చేయటము. సో కొలాబరేటివ్ లెర్నింగ్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. అండ్ సో ఈ అదర్ థింగ్ ఈజ్ త్రూ ఫీడ్బ్యాక్ ఆల్సో. టీచింగ్ లెర్నింగ్లో మనకు ఫీడ్బ్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో సెమిస్టర్ స్టార్ట్ అవ్వగానే లైక్ మేము ఏం చేస్తాము అంటే ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్, అంటే సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది, ఫ్యాకల్టీ క్లాస్ చెప్తారు, వితిన్ ఫస్ట్ వీక్ ఆర్ వితిన్ 20 days లోపు ఫస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటామంటే మేము త్రూ స్టూడెంట్స్ తీసుకుంటాము. స్టూడెంట్స్ తీసుకున్న తర్వాత ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్, దెన్ త్రూ వేరియస్ స్టెప్స్ లైక్ వీ విల్ బి షేరింగ్ ద ఫీడ్బ్యాక్ విత్ ద ఫ్యాకల్టీ. సో వన్స్ ది ఫ్యాకల్టీ కరెక్ట్ చేసుకున్నారా ఓకే, అగైన్ ఇఫ్ ఎనీ కంప్లైంట్ వచ్చినా కానీ లైక్ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలి అనుకున్నా కానీ దెన్ డెఫినెట్లీ ఫ్యాకల్టీ విల్ బీ టోల్డ్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ రిక్వైర్డ్ ఫ్యాకల్టీని రీప్లేస్ చేయాలన్నా కానీ వీ విల్ బీ రీప్లేసింగ్ ది ఫ్యాకల్టీ అండి. సో నాట్ ఓన్లీ దిస్, వన్ ఈజ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది స్టూడెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ టు ది స్టూడెంట్స్. ఓకే, సో స్టూడెంట్స్కి కూడా పర్సనలైజ్డ్ ఫీడ్బ్యాక్, నాట్ ఓన్లీ మెంటర్. ఒక పర్టికులర్ ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్ చెప్తున్నాడు అంటే ఆ ఫ్యాకల్టీ ఆ పర్టికులర్ స్టూడెంట్ ఎక్కడి వరకు అయితే నేర్చుకున్నాడో వాడికి రిఫ్లెక్టివ్
అంటే రిఫ్లెక్టివ్ అంటే వాడికి అండర్స్టాండింగ్. ఎస్ అండర్స్టాండ్ అయ్యేటట్టుగా వాడికి కూడా ఫీడ్బ్యాక్స్ అందిస్తూ ఉంటాం. సార్ యాక్చువల్గా మీరు తీసుకునేటువంటి ఫీడ్బ్యాక్ అనుకోండి, మెంటర్ మెంటీ సిస్టమ్ అనుకోండి, ఇదంతా కూడా ఇందులో పేరెంట్స్కి ఈ స్టూడెంట్ యొక్క స్టేటస్ని ఎలా తెలియజేస్తుంటారు? ఎస్ సార్ పేరెంట్స్కి రెగ్యులర్గా డైలీ అంటే ఇన్ కేస్ ఒక స్టూడెంట్ యాబ్సెంట్ అయితే మాత్రము వాడికి డైలీ కంపల్సరీగా వాళ్ళ పేరెంట్కి అటెండెన్స్ ఈ పర్టికులర్ మీ అబ్బాయి యాబ్సెంట్ అయ్యాడు, ఈ పర్టికులర్ రోజు యాబ్సెంట్ అయ్యాడు అని మెసేజ్ వెళ్ళిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నవేడేస్ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ వాట్సాప్ ఆల్సో. సో పేరెంట్స్ గ్రూప్ కూడా ఉందండి. స్టూడెంట్స్ గ్రూప్ వేరు, పేరెంట్స్ గ్రూప్ కూడా సపరేట్గా ఉంటుంది. సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏ ఇన్ఫర్మేషన్ కానీ డైలీ బేసిస్లో పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్తూనే ఉంటుందండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీఆర్ ఆల్సో కండక్టింగ్ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఆల్సో అండి రెగ్యులర్గా. ఈ సెమిస్టర్ అంటే మిడ్ అవ్వంగానే విత్ ఇన్ 1 వీక్ పేపర్స్ కరెక్షన్ చేసిన తర్వాత పేరెంట్స్ని కాలేజ్కి పిలుస్తాము. అండ్ ఆల్సో ఆ వార్డ్ యొక్క ఆ స్టూడెంట్ యొక్క బిహేవియర్ కానీ ఆ స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ లైక్ మెంటర్ బుక్స్లోనే అంతా నోట్ డౌన్ చేసి ఉంటుంది. సో పేరెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో పేరెంట్ అండ్ ఫ్యాకల్టీ, పేరెంట్స్ అండ్ జేబీఐటీ ఆర్ కంటిన్యూస్లీ ఇన్ టచ్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ లైక్ గ్యాప్ అనేది ఏం లేదండి. టెంటేటివ్గా అసలు మనకి ఇప్పుడు క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సార్? అప్రాక్సిమేట్లీ 2024 సంబంధించి ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ 10వ తారీఖు ఏమో స్టార్ట్ అవుతుంది. ఎస్ వన్స్ ది థర్డ్ ఫేజ్ ఈస్ డన్ దెన్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ డన్ ద క్లాస్ వర్క్ ఫర్ దిస్ విల్ బి స్టార్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ లైక్ సెప్టెంబర్లోనే, మిడ్ ఆఫ్ సెప్టెంబర్ లోపు స్టార్ట్ అవుతుంది. మిడ్ ఆఫ్ సెప్టెంబర్లో కానీ లేదా సెప్టెంబర్లో ఫస్ట్ వీక్లో అట్లా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ సార్ ఒక్కసారి విద్యార్థులు ఇంటర్మీడియట్ కళాశాల విద్య అయిపోయి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్లోకి వస్తున్నారు. సో తల్లిదండ్రులకి ఏదైనా కొన్ని సూచనలు ఏదైనా చేస్తారా సార్ మీ వైపు నుంచి? సో తల్లిదండ్రులకి ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లోకి వస్తున్నారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలు చిన్న పిల్లలేం కాదు, నౌ స్టూడెంట్స్ ఆర్ గ్రోయింగ్ అనమాట. సో 17 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక పేరెంట్ ఇప్పుడు మా పిల్లవాడు పెద్దవాడు అయిపోయాడు, హీ కెన్ అంటే వాడికి థింకింగ్ ఎబిలిటీ ఉంది, వాడు డైలీ కాలేజ్కే వెళ్తున్నాడు, డైలీ లైక్ వెళ్తున్నాడు, క్లాసెస్ అటెండ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్లోనే ఉంటారండి. మెయిన్గా ఏంటంటే ఇంజనీరింగ్లోకి వచ్చేసరికి పిల్లలు పట్టించుకోవడం కొంచెం తగ్గిపోతుంది. సో అట్లా కాకుండా రెగ్యులర్గా ఆ పిల్లవాడు వాడి స్టేటస్ ఏంటిది, ఎట్లా చదువుతున్నారు, సో కంటిన్యూస్గా టచ్లో ఐ మీన్ ఒక ఫ్యాకల్టీ తోటి కూడా టచ్లో ఉంటే ఏంటంటే కంపల్సరీగా ఒక స్టూడెంట్ వాళ్ళ స్టేటస్ ఆ పేరెంట్స్కి తెలుస్తుంది. అండ్ ఆల్సో అదర్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్, కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు, నేను చెప్పినట్టుగా స్లో లెర్నర్స్ ఉంటారు, అడ్వాన్స్డ్ లెర్నర్స్ కూడా ఉంటారు. అట్లాంటి వాటికి పేరెంట్స్ ఏవైనా కాలేజ్ ఇనిషియేటివ్ తీసుకున్నా కానీ పేరెంట్స్ తరపు నుంచి కూడా సపోర్ట్ ఉండేటట్టుగా చూడాలండి. సో ఏది చేసినా కానీ పిల్లల భవిష్యత్తు కోసమే వాడికి ప్లేస్మెంట్ కావాలా, స్టూడెంట్కి ప్లేస్మెంట్ కావాలా, లేకుంటే స్టూడెంట్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నాడా, లేకుంటే ఒక స్టూడెంట్ కంపెనీ లైక్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా కానీ పేరెంట్స్ సపోర్ట్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇందులో ఒక పాయింట్ నేను యాడ్ చేస్తాను, ఎంటర్ప్రినర్షిప్. మా మిషన్ స్టేట్మెంట్లో ఎంటర్ప్రినర్షిప్ కూడా ఒకటి ఉందండి. సో ఒక బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసి ఉందండి జేబీఐటీలో రీసెంట్గా. ఏంటంటే లైక్ మాకు టీ హబ్ తోటి ఎంఓయూ ఉంది. ఆ త్రూ దట్ ఎంఓయూ పిల్లల్ని కంపల్సరీగా ఎంటర్ప్రినర్షిప్కి దగ్గర చేయటము అండ్ పిల్లల్ని వాళ్ళంతట వాళ్ళు కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేంత వరకు కాలేజ్లోనే ఒక హ్యాండ్ హోల్డింగ్నెస్, వాళ్ళ ఐడియా దగ్గర నుంచి, ఒకవేళ ఒక స్టూడెంట్కి ఐడియా ఉంటే ఆ ఐడియా దగ్గర నుంచి ఆ వేరియస్ స్టేజెస్ ఆ ఐడియాని మార్కెట్లోకి ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్గా బయటికి తీసుకురావడానికి హ్యాండ్ హోల్డింగ్నెస్ త్రూ జేబీఐటీ వీఆర్ ప్రొవైడింగ్ త్రూ జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, JBIIAI అని ఉందండి. సో ఇందులో ఏంటంటే కాలేజ్లోనే మీకు లైక్ ఫిజికల్ స్పేస్ ఇస్తారు అండ్ ఆల్. సో రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి, రైట్ ఫ్రమ్ ఐడియా స్టేజ్ నుంచి వేరియస్ స్టేజెస్లో ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్లాలో మీ ప్రోడక్ట్ని అనేది హ్యాండ్ హోల్డింగ్నెస్ త్రూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా పేరెంట్స్ని ఐ మీన్ వీఆర్ రిక్వెస్టింగ్ పేరెంట్స్ టు యూటిలైజ్ ఆల్ దీస్ థింగ్స్. సో మోర్ లైక్ టీ హబ్ అనేది ఎంఓయూ కానీ IIT మద్రాస్ ప్రవర్తక్ కోర్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఫర్ హై పెయిడ్ సాలరీస్ దీస్ సర్టిఫికేషన్ కోర్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది అన్ని కాలేజీలకి లేదండి ఇది. సో దీస్ ఆర్ ది స్పెషాలిటీస్ ఆఫ్ JBIT. చివరిగా ఒక క్వశ్చన్ సార్, ఇంటర్మీడియట్ అంటే జనరల్గా మన కార్పొరేట్ కళాశాల విద్య వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ విధానం ఉంటుంది. దీనికి ఇంజనీరింగ్లో చదివేదానికి ఏదైనా మార్పు ఉంటుందా సార్ మామూలుగా?
డెఫినెట్గా ఉంటుందండి. ఇంజనీరింగ్లో ఏంటంటే మనకు పిల్లలు బట్టి కొట్టి రాయడానికి అట్లా ఇంటర్ప్రిటేషన్ కదా ఇది మొత్తం. అవునండి. ఇంజనీరింగ్లో మాత్రము మీరు పిల్లవాడు హీ హ్యాస్ టు థింక్ అండ్ హీ హ్యాస్ టు ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. అంతే అండి, అంతే. అంటే ఒక క్వశ్చన్కి స్పెసిఫిక్గా అదే ఆన్సర్ అనేది ఏముండదండి. సో ఇంజనీరింగ్లో ఏంటంటే ఆ పిల్లవాడు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ చదవాలి, అర్థం చేసుకోవాలి అండ్ వాడంతటా వాడి రాసేటట్టుగా. ఉండాలి. ఎస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.